హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా బుల్లితెరపై మనల్ని అలరించిన హీరోల వెనకాతల నిజ జీవితంలో ఎంతటి గాఢమైన గాథలు దాగున్నాయో తెలుసా మీకు? సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక కళను వెంటాడుతూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యువకుడు తన ప్రతిభతో లక్షలాది మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. కానీ అదే మనిషి జీవితంలో ఒకే సమయంలో ప్రేమ, విజయాలు, విడాకులు, డిప్రెషన్, రూమర్స్ అన్ని కలగలిపి ఒక తుఫాన్ లాంటి కథగా మారిపోయింది. అతను ఎవరో కాదు, పవన్ సాయి. మొగల్ రేకులు, ముద్దబందారం లాంటి సీరియల్స్ తో ఇంటింటా పాపులర్ అయిన హీరో జీవితంలో అందరికీ తెలియని రహస్యాలు, కష్టాలు, నిజాలు దాగి ఉన్నాయి. ఇతని కథలో మరోవైపు నిలబడిన నటి తనుజా గౌడ్. స్క్రీన్ పై కనిపించిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ నిజ జీవితంలో రూమర్స్ గా మారి ఎంతటి కలకలం రేపిందో మీకు తెలుసా? ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఒక స్టార్ హీరోగా ఎదిగిన పవన్ సాయి, తనుజా గౌడ్ జీవితంలోని మిస్టరీలు, రూమర్స్, విజయాలు, వైఫల్యాలు అన్ని తెలుసుకుందాం. ఈ కథలో ప్రతి మలుపు మీకు ఆసక్తి రేపుతుంది. చివరి వరకు వింటేనే పూర్తి నిజం తెలుస్తుంది మీకు. పవన్ సాయి అసలు పేరు పవన్ ఆర్వీర్ రాజ్పుత్. 1987 ఆగస్టు 27న తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. అతని పూర్వీకులు ఉత్తర భారతదేశంలోని బీహార్ నుండి వచ్చి పని నిమిత్తంతో తెలంగాణలో స్థిరపడ్డారు. పవన్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి. అతనికి ఒక సోదరుడు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ఇది అతని కుటుంబ నేపథ్యాన్ని సాధారణమైనదిగా చేసిందని చెప్పొచ్చు. చిన్నప్పటి నుండి పవన్ కు నటన మరియు డాన్స్ అంటే ఎంతో ఇష్టం. హైదరాబాద్ లోని సెయింట్ ఆంటోనీ స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్ కార్యక్రమాల్లో నాటకాలు, డాన్స్ ప్రదర్శనలు ఇస్తూ అనేక బహుమతులు గెలుచుకున్నాడు. చదువులో అంతగా రాణించకపోయినా సినిమా ఇండస్ట్రీలో హీరోగా తన సత్తా చాటాలని కళ అతని మనసులో బలంగా నాటుకుపోయింది. అప్పటి నుంచే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విస్లీ డిగ్రీ కాలేజ్ లో బీకామ్ లో చేరాడు. చదువుతూనే సినిమాల్లో అవకాశాల కోసం ఆడిషన్ కు వెళ్లడం మొదలు పెట్టాడు. అయితే సినిమాల్లో చిన్న పాత్రలు కూడా దొరకని పరిస్థితుల్లో అతను బుల్లితెర వైపు మళ్ళాడు. 2008లో హ్యాపీ డేస్ అనే సీరియల్లో ఒక చిన్న పాత్రలో తన కెరీర్ ప్రారంభించాడు. కానీ ఈ పాత్ర అతనికి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. అయినా హీరోగా రాణించాలనే తపనతో అతను ఆగకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సీరియస్ లో స్ట్రగుల్ చేస్తున్న సమయంలో సోషల్ మీడియా ద్వారా పవన్ సాయికి ఎయిర్ హోస్టెస్ గా పనిచేసే మధుమిత అనే అమ్మాయి పరిచయం అయింది. ఈ పరిచయం క్రమంగా స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. 4 ఏళ్ల పాటు వీరి ప్రేమ కొనసాగింది. 2012లో ఇరు కుటుంబాలు మొదట్లో వీరి పెళ్లికి అంగీకరించకపోయినా పవన్ మరియు మధుమిత గట్టిగా నిలబడడంతో ఫిబ్రవరి 24న వీరి పెళ్లి సాదాసీదాగా జరిగింది. పెళ్లి తర్వాత మధుమిత తన ఉద్యోగంతో పాటు కుటుంబ బాధ్యతలను కూడా చూసుకునేది. ఎందుకంటే సీరియల్స్ లో కొత్త నటులకు అవకాశాలు రావడమే పెద్ద విషయం. కానీ రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది. అయినా పవన్ తన నటన కెరీర్ లో రాణించాలనే లక్ష్యంతో ఆగకుండా ప్రయత్నించాడు. అతని కెరీర్ లో నిజమైన టర్నింగ్ పాయింట్ వచ్చింది మొగల్ రేకు సీరియల్ తో. ఈ సీరియల్ లో ఈశ్వర్ అనే పాత్రలో అతని ప్రేక్షకులు బాగా పరిచయం అయ్యాడు. ఈ సీరియల్ అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది మరియు బుల్లితెరపై అతను హీరోగా స్థిరపడ్డాడు కూడా. ఇక తనుజా గౌడ్ గురించి చెప్పాలంటే ఆమె 1996 మార్చి 5న కర్ణాటకలోని బెంగళూరులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పుట్టస్వామి గౌడ్ హోటల్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు. తల్లి సావిత్రి గృహిణీమే. తనుజకు అనుజ అనే అక్క, పూజ అనే చెల్లెలు కూడా ఉన్నారు. చదువులో అంతగా రాణించిన తనుజ చిన్నప్పటి నుండి సినిమాల్లో హీరోయిన్ కావాలనే కలలు కనేది. ఆమె తండ్రి ఈ కలలకు వ్యతిరేకించిన తల్లి మద్దతు ఇవ్వడంతో తనుజ రహస్యంగా గాంధీనగర్ లో ఆడిషన్ కు వెళ్లడం మొదలుపెట్టింది. దందే బాయ్స్ అనే కన్నడ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిన ఆ సినిమా విజయవంతం కాలేదు. 6-5 వంటి మరికొన్ని లో బడ్జెట్ సినిమాల్లో నటించిన అవి కూడా ఫ్లాప్ అయ్యాయి. కన్నడ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడంతో తనుజ తెలుగు సీరియల్స్ వైపు మళ్ళింది. తెలుగు వైపు ఎందుకు వచ్చిందంటే మన తెలుగు సీరియల్స్ లో తెలుగు వాళ్ళ కన్నా కన్నడ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి. ముద్దబందారం సీరియల్ కోసం బెంగళూరులో ఆడిషన్ జరుగుతున్న సమయంలో డైరెక్టర్ చిరంజీవి తనుజ ఫోటోలను చూసి ఆకర్షితుడై ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశాడు. ఈ సీరియల్లో పవన్ సాయి హీరోగా నటించాడు మరియు వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ 6 సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్ గా రన్ అయింది. పవన్, తనుజలు సీరియల్లోని పాత్రలైన పార్వతీ, దేవుల పేరుతో బాగా పాపులర్ అయ్యారు. ముద్దబందారం సీరియల్ సక్సెస్ తో పవన్ మరియు తనుజ ఒక బలమైన ఆన్ స్క్రీన్ జోడీగా మారారు. వీరు కలిసి క్యాష్, బంగారు కోడిపెట్ట, భలే ఛాన్స్లే వంటి రియాలిటీ షోల్లో డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనడంతో పాటు వీరిద్దరూ నిజ జీవితంలో ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని రూమర్స్ ఊపందుకున్నాయి. పవన్ తన పెళ్లి విషయాన్ని మరియు భార్య మధుమిత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడంతో ఈ రూమర్స్ కు మరింత బలం చేకూర్చింది. ఈ రూమర్స్ కారణంగా పవన్ భార్య మధుమితతో మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఇరు కుటుంబాలు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన అనుకోని కారణాల వల్ల పవన్ మరియు మధుమిత మధ్య అండర్స్టాండింగ్ కుదరలేదు. వీరు పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు గడిచినా పిల్లలు కలగకపోవడం కూడా ఒక కారణంగా చెప్పబడుతుంది. చివరకు 2022లో వీరు మనస్పర్ధల కారణంగా ఇరువురు అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకుల తర్వాత పవన్ సాయి మానసికంగా కుంగిపోయాడు. ఈ డిప్రెషన్ కారణంగా అతను తన కెరీర్ పై దృష్టి పెట్టలేకపోయాడు. అదే సమయంలో తనుజ కూడా హైదరాబాద్ నుండి చెన్నైకి వెళ్లి శివ మనసులే శక్తి అనే సీరియల్లో నటించడం మొదలుపెట్టింది. పవన్ మరియు తనుజ మధ్య రూమర్స్ కారణంగా
ఏర్పడిన గందరగోళం వీరి సంబంధాన్ని కూడా దెబ్బతీసింది. దీంతో వీరు ఒకరినొకరు దూరం పెట్టుకున్నారు. పవన్ కొంతకాలం సీరియల్స్ కి దూరంగా ఉన్నాడు. కానీ అతని అభిమానుల క్రేజ్ కారణంగా నాగభైరవి వంటి సీరియల్స్ లో అవకాశాలు వచ్చాయి. ఈ సీరియల్ దక్షిణ భారత భాషల్లో డబ్ చేయబడిన తెలుగులో మాత్రం అంతగా ఆడలేదు. తర్వాత మళ్ళీ అనే సీరియల్ లో నటించిన కొన్ని అనివార్య కారణాల వల్ల సీరియల్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత పవన్ ఎలాంటి సీరియల్స్ లేదా షోల్లో కనిపించకపోవడంతో అతని అభిమానులు పవన్ సాయి ఎక్కడికి వెళ్లిపోయాడని ప్రశ్నలు లేవనెత్తారు. ఒకసారి సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేస్తున్న సమయంలో ఒక అభిమాని వదిన ఎలా ఉంది అని అడిగాడు. పవన్ సాయి బాధగా సమాధానం ఇస్తూ నాతో ఇప్పుడు ఎవరూ లేరు, నేను ఒంటరి వాడిని అని చెప్పాడు. ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అయింది మరియు అతని విడాకుల వార్తలు ధృవీకరణ అయ్యాయి. ఈ విషయాన్ని అతను తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కూడా స్పష్టం చేశాడు. నేను మరియు నా భార్య మధుమిత చాలా కాలం క్రితమే పరస్పర అంగీకారంతో విడిపోయామని చెప్పాడు. ఇప్పుడు మా జీవితాల్లో మాకు నచ్చినట్టుగా బతుకుతున్నాము, అయినా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాము ఇప్పుడు వరకు అని చెప్పాడు. విడాకులు మానసిక సంఘర్షణల తర్వాత పవన్ సాయి కొంతకాలం బుల్లితెరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. కానీ తాజాగా ఘరానా మొగుడు అనే సీరియల్ తో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. ఈ సీరియల్ తో అతను మళ్లీ ప్రేక్షకుల మనసును గెలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరోవైపు తనుజ గౌడ్ సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ తన కెరీర్ ను మరింత బలోపేతం చేసుకునే దిశగా సాగుతుంది. అలాగే ఈ మధ్య బిగ్ బాస్ 9 లో కూడా ఆమె ఎంటర్ అయింది. మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది బిగ్ బాస్ 9 లో. పవన్ సాయి మరియు తనుజ గౌడ్ కథలో ప్రేమ, విజయం, విడిపోవడం మరియు పైకి లేవడం, కింద పడిపోవడం లాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. వీరి జీవితం మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా పట్టుదలతో ధైర్యంతో ముందుకు సాగితే విజయం సాధ్యమే. సోషల్ మీడియా రూమర్స్, వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు వీరి కెరీర్ ను ఎంతగానో ప్రభావితం చేశాయి. కానీ వీరు ఆగకుండా తమ లక్ష్యాల వైపు ప్రయాణిస్తూనే ఉన్నారు. మీకు పవన్ సాయి, తనుజ గౌడ్ నటించిన సీరియల్స్ ఏది మీ ఫేవరెట్? మొగల్రేకుల, ముద్దమందారం లేదా మరి ఏదైనా కింద కామెంట్ లో చెప్పండి. ఫ్రెండ్స్, పవన్ సాయి జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. ఎంతటి కష్టాలు, ఒడిదుడుకులు ఎదురైనా మనం కలలతో పోరాడాలి. విజయం ఒక్క రోజులో రాదు, కానీ పట్టుదల, ధైర్యం ఉంటే ఎప్పటికైనా వస్తుంది. తనుజ గౌడ్ కూడా తన ప్రయాణంలో ఎన్నో కష్టాలు చూసినా తన కెరీర్ ను కొనసాగిస్తూనే ఉంది. ఇద్దరి కథలో ప్రేమ, విజయాలు, విడాకులు, డిప్రెషన్, కొత్త ఆరంభాలు అన్ని ఒక సినిమాలో లాగా ఉన్నాయి. కానీ చివరికి చెప్పదలిచింది ఒకటే, జీవితం ఎప్పుడూ ఆగదు. కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు తప్పక వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.